తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, వారి అభ్యున్నతి కోసం గ్రామ పంచాయతీలకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని బహుజన జాగృతి సమితి బీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు జి. యోహాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బహుజన జాగృతి సమితి తరపున ముఖ్యమంత్రికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ది కాలమైనా కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినప్పటికీ వారికి కావలసిన మౌలిక సదుపాయాలు, రోడ్లు, విద్యుత్ స్తంభాలు, స్కూలు, పంచాయతీ భవనాలకు కేటాయించకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. తద్వారా గ్రామ పంచాయతీలో సరిపడా నిధులు లేక సర్పంచులు పనిచేసినా ఆ నిధులు రాక ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ఈ ప్రభుత్వమైన రైతులపైన, బడుగు బలహీన వర్గాలపైన ఏమైనా ప్రేమ ఉంటే వారికి కావలసిన రోడ్లు, విద్యుత్ స్తంభాలని, పంచాయతీ భవనాలను ఏర్పాటు చేసి వారిని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. గ్రామ పంచాయతీలకు, తండాలకు, హరిజనులకు, ఆదివాసులకు, బడుగు బలహీన వర్గాలకు మంచి పెద్దపీట వేస్తారని బహుజన జాగృతి సమితి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. మీడియా మిత్రులకు, పత్రికా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ శుభోదయము, నమస్కారం. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు అయినా కూడా తాండాలు కానీ, గ్రామాలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ ఏ విధంగా కూడా అభివృద్ధి చెందలేవు. తెలంగాణ సాధించుకున్న తర్వాత అభివృద్ధి అంటే ఒక హైదరాబాదో కాదు, అభివృద్ధి అంటే మరి ఇంకేదో కాదు. అభివృద్ధి అంటే పట్టుకొమ్ములైన గ్రామ పంచాయతీలు, తాండాలే ఈ యొక్క రాష్ట్రానికి అభివృద్ధి. అధికంగా డబ్బులు సమకూర్చే పన్నుల రూపంలో ఆదాయాన్ని తెచ్చేటివి కూడా ఈ పంచాయతీలు, ఈ తాండాలే. కానీ వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, రోడ్లు లేవు, విద్యుత్ స్తంభాలు లేవు, మంచి స్కూల్ ఎడ్యుకేషన్ లేదు. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు కూడా నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను నమస్తే చెప్తున్నా. ఇది ఒక మెదక్ జిల్లాదే కాదు, కొల్చారం మండలదే కాదు, ఒక సంగాయపేటదే కాదు. ప్రతి ఒక్క తాండాకి వారు నడిచిపోవడానికి రహదారులు లేవు. తద్వారా వాళ్ళు యాక్సిడెంట్ల పాలై ప్రాణాలను కోల్పోయి కడుపు కోతకు గురవుతున్నారు. దయచేసి సార్, ఈ బడ్జెట్లోనైనా బడుగు బలహీనలను చూడండి. ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు పెద్దపీట వేయండి ఈ బడ్జెట్లో. ఆ ద్వారా మేము రోడ్లు వేసుకోగలుగుతాము. గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించండి. గత ప్రభుత్వం నిధులు కేటాయించగా సర్పంచులు ఎంతోమంది ఆత్మహత్యకు పాల్పడ్డారు, చనిపోయారు. వారి యొక్క ఆత్మఘోష ఇప్పటికీ ఘోషిస్తుంది. ఆ యొక్క ఆత్మహత్యలకు మనం కూడా మరొకసారి కారణం కాకుండా మంచి బడ్జెట్ పెడతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తాండాలకు, గూడాలకు, గ్రామాలకు మంచి స్కూళ్ళను, మంచి రోడ్లను, మంచి విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి అభివృద్ధి పదంలో నడిపించి వారిని అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లా మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారికి విజ్ఞప్తి, మా జిల్లా ఇన్ఛార్జి గారు కొండ సూర్యక గమ్మకు కూడా ఇన్ఛార్జి, మా నర్సాపూర్ తాలూకా ఆవుల రాజిరెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్యే సునీత లక్ష్మిరెడ్డి గారు కావచ్చు, చొరవ తీసుకొని ప్రతి తాండలను ఈ 5 సంవత్సరాలలో రోడ్లు అందరికీ వేసి మీరు మరొకసారి తాండల పైన, ఎస్సీల పైన, ఎస్టీల పైన ప్రేమ ఉందని ఈ విధంగా మీరు చాటి చెప్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది మా విజ్ఞప్తి, డిమాండ్ కాదు. దయచేసి తమరికి నమస్తే చెప్పి మేము మనస్ఫూర్తిగా కాలు మొక్కి అడుగుతున్నాము. మా తాండాలకు రోడ్లు వేయండి, మమ్మల్ని బాగు చేయండి. మా పిల్లలకు మంచి హై స్కూల్కి పోవాలంటే ప్రైమరీ నుంచి ఎంతో అవస్థలు పడుతుర్రు. మమ్మల్ని ఎడ్యుకేషన్గా వెదగనియండి.